సాయంత్రం 4 గంటలకు సిఎల్పి సమావేశం జరగనుంది. ఈ భేటీ మాదాపూర్లోని రేడియంట్ హోటల్లో నిర్వహించున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు హైడ్రాపై చర్చించే అవకాశం ఉంది. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాదిక్, సిఎల్పి ఎజెండా ఏంటి భేటీకి సంబంధించి? కొత్త పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సంబంధించిన సిఎల్పి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కూడా మనకు రైలు పట్టాలాగా తీసుకెళ్లే లక్ష్యంగా ప్రభుత్వం అటు పార్టీ పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీని మరింత పటిష్టపరచాలనే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అయితే పూర్తి ఫోకస్ పెట్టడం జరిగింది. కొత్త పీసీ చీఫ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు 3 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి మన సత్తా చాటాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈరోజు అటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించినటువంటి జిల్లా సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం కావడం జరిగింది. అయితే ఈ సిఎల్పి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే మనకు ఎజెండా మీరు చెప్పినట్టుగా ప్రధానంగా కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత పరిచయ కార్యక్రమం అనేది చాలా చేస్తారు. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి దర్శనం నుంచి ఇప్పటి వరకు పీసీ స్థాయి వరకు ఎదిగినటువంటి సందర్భంలో అందరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటరాక్ట్ కాబోతున్నారు. కొత్త పీసీసీ చీఫ్ పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయ అంశాలు కూడా నెక్స్ట్ టార్గెట్ రాజకీయ అంశాలు ఉండబోతుంది. ప్రధానంగా రాష్ట్రంలో చాలా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి ప్రభుత్వ పరంగా. పార్టీ పరంగా కూడా ఇంకా ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి, ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం గ్యాప్ ఏమైనా ఉందా, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలను మనం ఇంకా పటిష్టంగా ఇంత గట్టిగా ఎట్లా ఎదుర్కోవాలనిపైన కూడా ఈ సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రా సంబంధించిన కార్యక్రమం కూడా ఉంది. దీంతో పాటుగా 2 లక్షల రుణమాఫీ సంబంధించి తెలిసిందే. 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి సర్కార్ అని కూడా చరిత్రలకు ఎక్కిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఇంకా క్షేత్రస్థాయిలో రైతాంగానికి పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలి, ప్రభుత్వ పరంగా ఏ విధంగా తీసుకెళ్లాలి, పార్టీ పరంగా ఏ విధంగా తీసుకోవాలనిపైన కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత జరుగుతున్నటువంటి ఈ సిఎల్పి సమావేశం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక సంస్థలను టార్గెట్ చేస్తూ కూడా అంటే పార్టీ అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానం వేరు, ఇక నుండి విధానం వేరు. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. ఇటు గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కానీ, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ కూడా ఉంది కనుక ఈ జిహెచ్ఎంసీని ఈసారిలో ఎట్లయినా కైవసం చేసుకోవాలి, మండల స్థాయిలో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి, ఇందిరమ్మ రాజ్యం అప్పుడే సాకారం అవుతుందని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. పార్టీ కూడా ఆ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్న నేపథ్యం ఉంది. చాలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న నేపథ్యంలో వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి మరింత ఎఫెక్టివ్గా ఎట్లా తీసుకెళ్లాలి అన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా పార్టీకి ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడుతుందన్నటువంటి అంశాలు కొంత చెప్తా ఉన్నారు నాయకులు. అలాంటిది ఏమీ లేదు. పూర్తి స్థాయిగా ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఉంది. అటు కొత్త పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ రావడం జరిగింది. అంతకంటే ముందు ముఖ్యమంత్రి ఆయనే, అదేవిధంగా పీసీసీ చీఫ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే. ఇప్పుడు అధికార బదిలీ జరిగింది కనుక డెఫినెట్గా పార్టీని అందుబాటులో ఉండేటువంటి నాయకులతో ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ప్రతి వారంలో 2 రోజుల పాటు బుధవారం, శుక్రవారం ఏదో ఒక మంత్రి ఇక్కడ గాంధీభవన్కు రావాలి, ఇక్కడ కార్యకర్తలు ఇంటరాక్ట్ కావాలి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అయితే దానికన్నా ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా, ఏమన్నా లూపోల్స్ ఉన్నాయా, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనిపైన కూడా ఇటు మంత్రులు గాంధీభవన్లో ఉండి వారితో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. 2029 వరకు కూడా అంటే రెండోసారి కూడా అధికారం చేపట్టాలి. తద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే పార్టీని పటిష్టపరచాలనే లక్ష్యంగా పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వము చాలా టాప్గా ఉంది. 2 లక్షల రుణమాఫీ ఎవరు ఇవ్వలేదు. అదేవిధంగా రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వము. ఆ తరహా సంబంధించిన విధానాలు కూడా ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలన్న, ఎఫెక్టివ్గా ఎట్లా తీసుకెళ్లాలనిపైన కూడా ఈ సిఎల్పి సమావేశంలో ఉండబోతుంది. 2 మాత్రం ఎజెండాగా ఉంటుంది. ముందరైతే కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సన్మాన కార్యక్రమం, పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత
పార్టీని ప్రభుత్వాన్ని రెండు కూడా సమపాలలో అంటే జోడెద్దులు లేకపోతే రెండు రైలు పట్టాలాగా ఏ విధంగా తీసుకెళ్లాలనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్య అంటే చాలా మటుకు కొత్త పాత సంబంధించిన వాళ్ళు ఉన్నారు చక్రి. దీంట్లో పాత సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలో 30-40 సంవత్సరాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కలుపుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలి, తద్వారా ముందుకు పోవడం వల్ల పార్టీని ఇంకా పటిష్ట ఎత్తపరచాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడానిపైన కూడా ఈ సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.